నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఒక తీపి కబురంటూ చెప్పింది. అందులో భాగంగా 10,060 ఉద్యోగాలు కల్పించబోతున్నాం అని చెప్పి, ఏదో జాబ్ క్యాలెండర్ వదిలినాము, జాబ్ ఇస్తున్నాం అని చెప్పి ఊకతంపుడు ఉపన్యాసాలు, ఊకతంపుడు ప్రకటనలు కాకుండా ఇంతకుముందు ప్రభుత్వంలో జరిగినట్టు ఇప్పుడు ఏం చేశారంటే ఏకంగా నోటిఫికేషన్ కూడా ఎప్పుడు జారీ చేస్తున్నారు, ఎప్పటి వరకు టైం ఉన్నదని చెప్పి క్లారిటీగా విత్ డేట్స్తో సహా చెప్పడం జరిగింది. దీంట్లోనే క్లియర్గా మనకైతే కంట కనపడుతుంది. ఏమనంటే చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థం అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోకి రాకముందు ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతామని చెప్పినారు, ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగాలు నింపేస్తామని చెప్పినారు. కేవలం గ్రామ వాలంటీర్లకి ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఇంకా ఎవరికి రాలేదు. అందులో భాగంగా గ్రామ వాలంటీర్లు కూడా పాపము వాళ్ళు కట్టుకోవాల్సినటువంటి బైకు ఈఎంఐ కంతులు కావచ్చు, లేకపోతే పెట్రోల్ ఛార్జీలు కావచ్చు అల్లాడిపోయినారు, నరకయాతం చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుణ్యమా అని చెప్పి అంతకు మించి ఇంకా ఎవరికి ఉద్యోగాలు వచ్చినటువంటి దాఖలా లేవు. స్వయంగా వాళ్ళ జోబులు నింపుకున్నారు. ఆ స్కాము ఈ స్కాములో వేల కోట్లు దండుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజానికాన్ని వైపు ఒక్కసారి కూడా చూసినటువంటి దాఖలా లేవు. ఉద్యోగులు ఏం బాధలు పడుతున్నారో, ఏం తిప్పలు పడుతున్నారో, ఏ రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేస్తున్నారో, మన రాష్ట్రం రానున్న 15 ఏళ్ళలో ఈ మాదిరి ఉండాలని చెప్పి కనీసం ఆలోచన చేసినటువంటి దాఖలాలు కూడా అప్పట్లో యంగెస్ట్ సీఎంగా నేనున్నానని ఊకతంపుడు ఉపన్యాసాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ప్రయత్నం చేయకపోవడం అనేది విడ్డూరము. అయితే ఈ యొక్క కూటమి పార్టీలు ఎన్నికల హామీల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట అయితే ఇచ్చారు. ఇప్పటిదాకా ఏకంగా 6 లక్షల పైచిలకు అటు ప్రైవేట్ రంగంలోనూ ఇటు పబ్లిక్ రంగంలోనూ ఉద్యోగాలు కల్పించారు. ఇంకా దాదాపు అంటే మనం చూస్తే ఇప్పుడు వదిలినటువంటి 10,060 పైచిలకు ఉద్యోగాలు కావచ్చు, ఇంకా ఈ సంవత్సరంలో వదిలేటువంటి కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఎన్ని బేరేజ్ చేసి చూస్తే దాదాపు 7 లక్షల ఉద్యోగాలు పైచీలకు ఇచ్చినట్టు ఉంటుంది. మిగిలిన 12 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎప్పటికి ఇవ్వగలుగుతారు అంటే, నాకున్న అభిప్రాయం మేరకు, నాకున్న ఆలోచన మేరకు నేనేం చెప్పగలుగుతానంటే, అటు గూగుల్ కావచ్చు, ఇటు టీసీఎస్ కావచ్చు, ప్రతి ఒక్క కంపెనీలు ఇప్పుడు నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇవి వన్స్ గ్రౌండ్ అయిన తర్వాత దాదాపు 6 నెలలు పట్టచ్చు, 7 నెలలు పట్టచ్చు, 8 నెలలు పట్టచ్చు. ఉన్న పళ్ళంగా దాదాపు లక్షల ఉద్యోగాలు ఫిల్ అయిపోతాయి. వీళ్ళు ఏదైతే 5 సంవత్సరాల టర్మ్ అయిపోకముందే వీళ్ళు చెప్పినటువంటి మాట 20 లక్షల ఉద్యోగాలు ఫిల్ అవుతాయని చెప్పి నేనైతే స్పష్టంగా భావిస్తున్నా. ఇంకా ఇదే కాక గతంలో ఏదైతే రిలయన్స్ వాళ్ళతో వీళ్ళు చర్చల్లో ఉన్నారో, రిలయన్స్ వాళ్ళ యొక్క గ్రీన్ ఎనర్జీ మన రాష్ట్రానికి రావాలని చెప్పి దాదాపు 500 అవుట్లెట్స్ పెట్టాలా, ఏదైతే 500 కంపెనీలు పెట్టాలా రిలయన్స్కి సంబంధించి అని చెప్పినారో అవి కన్నా ఒకసారిగా ల్యాండ్ అయితే ఇట్టే దాదాపు 3.5 లక్షల పైచులకు ఉద్యోగాలు గ్రౌండ్ అవుతాయి. ఇలా అనేక ఆలోచనలో వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఏపీ ప్రభుత్వము వచ్చేటువంటి ఇన్వెస్టర్లకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే ఇష్టంతోనూ, ఎవరైతే ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు వస్తారో, ఒక డిపిఆర్ రెడీ చేసుకొని వస్తారో, వాళ్ళు సరైన రీతిలో కానీ వస్తే ఎగ్జాక్ట్గా 15 రోజుల్లోపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చక్క అప్రూవల్స్ అన్నీ అయిపోతాయి. ప్రభుత్వం మీకేం చేయగలుగుతుంది, అటు కరెంటు విషయంలోనా, అటు నీళ్ల విషయంలోనా, లేక మౌలిక సదుపాయాల విషయంలోనా అని చెప్పి ప్రభుత్వం కూడా అంతే సానుకూలంగా ముందుకు వస్తూ ఉండాలి. ఈ క్రమంలో దాదాపు 6 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు ఇంకా చర్చల దశల్లో ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది మాకు 35% వీళ్ళు ప్రభుత్వం వారు ఏదైతే విద్యుత్ ఛార్జీల్లో మనకు సబ్సిడీ ఇస్తామని చెప్పినారో మాకు 100% కావాలని చెప్పి కొంతమంది మెలుగు పెట్టే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా క్లారిటీగా కొన్ని చర్చలు చేసి, లేదబ్బా 40% అయితే ఈ మాదిరి అవుతుంది, మా రాష్ట్రానికి కూడా మేము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి ఇలా ఏదైతే ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరితోనూ చర్చలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మనం కన్నా చూస్తే కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఆర్సిలార్ మెటల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, పెద్ద కంపెనీలన్నీ రాష్ట్రం వైపు చూసాయి, రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉన్నాయి. రాష్ట్రంలో వాళ్ళ యొక్క కంపెనీలు ప్రస్తుతము కన్స్ట్రక్షన్ దశలో పెట్టున్నాయని చెప్పి వాస్తవంగా చెప్పొచ్చు. ఈ ఓవరాల్ బేరీజెస్ చూస్తే ఆంధ్రలోకి రానున్న ఉగాది సందర్భానికి ఆంధ్ర రాష్ట్రం వేరే దశలో ఉంటుంది. ఇంకొంతమందికి ఇంకొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా. ధన్యవాదాలు.